హాయ్ ఫ్రెండ్స్, టుడే నా చిన్ననాటి జ్ఞాపకాలు పార్ట్ 4 గురించి చెప్పుకుందాం. మా చిన్నప్పుడు సంక్రాంతి పండగ వస్తే చాలు, భోగి రోజు అయితే వరి పంట అయితే మాకు ఇంటికి వచ్చేసి ఉంటుంది. సో వరి గడ్డితో మేము భోగి మంటలు పొద్దున్నే 4 గంటలకే లేసి భోగి మంటలు వేసుకొని, అందులో చలికాలము బాగా చలిగా ఉంటుంది కదా, బాగా వేడి కాపుకునే వాళ్ళం అనమాట. భోగి మంటలు వేసుకొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మరి ఇంకా భోగి రోజు ముగ్గులు వేసుకొని గొబ్బెమ్మలు పెట్టి పూజించే వాళ్ళము. సో ఇంకా ఆ రోజుతో కంప్లీట్ అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇంకా బాగా చెట్ల కింద ఉయ్యాలు వేసుకొని బాగా ఊగేవాళ్ళం. ఇంకా హాలిడేస్ కదా, ఫుల్ ఎంజాయ్. అమ్మ వాళ్ళకైతే బాగా వంటల్లో బిజీ ఫుల్. ఇంట్లో అయితే అల్లరి చేస్తారు. అబ్బాయి ఎప్పుడురా వీళ్ళకు స్కూల్ స్టార్ట్ అయ్యేది అనుకునే వాళ్ళు. అసలు హాలిడేస్ వస్తే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. నెక్స్ట్ డే సంక్రాంతి అంటే చాలు ముగ్గులు రంగులు నైట్. నెక్స్ట్ భోగి రోజు నైటే వేసుకునే వాళ్ళం ముగ్గులు. అయితే నాకు అందరూ వేసేవాళ్ళు. నీ ముగ్గు ఇట్లుంది, నా ముగ్గు అట్లుంది, చాలా బాగుంది, అరే నీ ముగ్గు డిజైన్ చాలా బాగుంది, నా ముగ్గు చుక్కల ముగ్గు ఎంత బాగుందో, అరే ఇలాంటి కామెంట్స్ అన్నీ చేసుకునే వాళ్ళం. ఇంకా పొద్దున్నే లేచి స్నానాలు చేసి కొత్త బట్టలు. సంక్రాంతి అంటే చాలు మాకైతే కొత్త బట్టలు మా డాడీ తెచ్చేవాడు బాగా. సంక్రాంతికి కొత్త బట్టలు, పండగకి కొత్త బట్టలు తెచ్చేవాడు. పండగ కదా ఇంకా సంక్రాంతి, రకరకాల వంటలు చేసేది మా అమ్మ. మేమైతే తినేసి బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం బాగా ఫుల్గా. మళ్ళీ తినేసి మళ్ళీ వెళ్ళిపోయేది అంతే. మళ్ళీ ఇంటికి వచ్చేదంటే ఎప్పుడో తినేకి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి తీపి జ్ఞాపకాలు మీకు కూడా ఉంటాయి కదా, మీరు కూడా మీ తీపి జ్ఞాపకాలను మెసేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి తీపి జ్ఞాపకాలు అయితే మరిన్ని వినాలనుకుంటా. లేట్ చేయకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లేట్ ఎందుకు, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.